ఈరోజైతే టీ తాగుదామని అనుకుంటున్నా. ఒక్కోసారి ఫస్ట్ టీ తాగాలనిపిస్తుంది. షుగర్ కొంచెం వేస్తా కాబట్టి ఇక షుగర్ వేద్దాం. ఇక కొంచెంసేపు మసిలితే మంచి టేస్ట్ వస్తుంది. నేను ఉన్నవన్నీ నేను అనుకుంటున్నాను. ఇక జామ పండ్లు అన్నీ అయిపోయినాయి. అయితే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మొక్కలు అవి అన్నీ తీసేయాలి, కొమ్మలు తీసేయాలి. అనిల్ వస్తాడేమో చూస్తున్నా, అసలే వస్తలేడు. అదో రామచిలుకలు వస్తున్నాయి. 7 అయితే కానీ రావు అవి. అవి ఇక్కడ నుండి వాయిస్ వినిపిస్తుంది, ఇప్పుడే వస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువైంది. మొన్నటిదాకా 5 గంటలకు లేచినా ఏమనిపించలే, ఇప్పుడు 6 గంటలకు లేచినా కానీ చల్లగా ఉంటుంది. ఎక్కడ చిలకలు వెనుక కాలేజ్ దగ్గర ఉంటాయి. ఇంకా మరి రానే లేదు అరిసినవి అని. ఈ మొక్కలు అవి కూడా అన్నీ విరిసేయాలి, మళ్ళీ కొత్త చిగురు వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది. చేద్దాం అన్ని పనులు ఒకటానికొకటి, ఎప్పుడు బిజీ. చూడండి, ఒక కైట్ ఎగిరేస్తాడు. ఇక సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిందంటే పతంగిలు ఎగిరేస్తూ ఉంటారు పిల్లలు. సరే, మన టీ అవుతుంది కదా, ఇంట్లోకి వెళ్దాం. ఎంత ఎండ ఉంది చూడండి. చలికాలం ఎండ ఒక రకంగా ఉంటుంది. కలర్ఫుల్ టీ తయారైంది. టీ కూడా కొంచెం కలర్ తక్కువ ఉంటే తాగాలనిపించేది. ఒక దీని మీద ఉప్మాకు వేడి నీళ్ళు పెట్టి నేను టీ తాగి వస్తా. ఆ లోపల వేడి నీళ్ళు అయితే కాగానే ఉప్మా చేసేద్దాం. జయరామ్. చూడండి, వేడి నీళ్ళు అయినాయి. ఉప్మా కోసం ఫస్ట్ వాటర్ పెట్టిన, ఇక్కడ స్టవ్ మీద ఈ ముకుడు పెట్టి ఇలా కొద్దిగా వాటర్ పోయిన తర్వాతనే ఆయిల్ వేసి ఉంచిన. ఇక్కడ ఇవన్నీ కట్ చేసి పెట్టిన. ఎప్పుడు ఆగమాగం ఇట్లనే ఉంటుంది పని. అంతే. మినపప్పులు వేద్దాం. అయితే రెగ్యులర్గా మినపప్పు తర్వాత పల్లీలు వేసి చేసుకుంటాం. అప్పుడప్పుడు ఇక శనగపప్పులు కూడా వేస్తా. ఇక ఎప్పుడైతే మినపప్పుతో వేస్తున్నా, ఈ మధ్య 4-5 రోజులు కొంచెం పెళ్ళి అటు ఇటు అని తిరిగినాం కదా, ఉప్మా మిస్ అయినాం. ఆ ఉప్మా మిస్ అయింది. ఇప్పుడు ఇవాళ చేస్తున్నా. ఇక ఇది విషయం. మరి మన వీడియోస్ అప్పుడప్పుడు కనిపించేది, వారం రోజుల తర్వాత ఒకసారి ఎప్పుడో చేసిందే ఉంటుంది. ఇక అట్లా దోశ అది ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్మా, పోహా, సేమియా ఉప్మా, ఇక సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. పల్లీలు కూడా వేసేద్దాం. అయితే పల్లీలు వేస్తే కొందరికి ఇష్టం, కొందరికి ఇష్టం లేదు. ఇట్లా ఉంటుంది. కాకపోతే ఇక అన్నీ మేనేజ్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. పల్లీలు మంచిగా ఫ్రై అయితే కమ్మగా ఉంటాయి, ఫ్రై కాలేదంటే బాగుంటాయి. అందుకని వేసినామంటే మంచిగా అవి ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. అయితే పాతకాలం అంటే ఇక అంతే. ఒక 10 years కింద మనం పప్పులు ఉప్పులు ఏవి తెచ్చుకున్నా కానీ పల్లీలు ఇవన్నీ కూడా ఎక్కువ ఇంతగానం పురుగు రాకపోతుండే. ఇప్పుడు ఒకవేళ తెచ్చిన రవ్వ కానీ ఏది కానీ సీల్ ప్యాకులు ఉన్నా కానీ మనం ఇప్పకపోతే అది అదే చుట్టలాగా అవుతుంది. ఇప్పుడు ఈ సీల్ ప్యాక్ ఇట్లా ఉంది కదా, ఇది బయటనే ఉంచితే ఇంట్లోనే చుట్టగట్టినట్టు అవుతుంది. ఇక వారం రోజులు ఉంచినామంటే అంతే సంగతి. ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఉంది మరి. చూడండి, పల్లీలు మంచిగా ఫ్రై అయినాయి, చిట్చిటా అంటున్నాయి కదా. ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి చేసేద్దాం. మా వారు వాకింగ్ నుండి రాగానే బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేయడం స్టార్ట్ చేస్తా. తను రెడీ అయ్యే లోపల బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక టీవీలో ఏదో ఒకటి చూసుకుంటూ ఇద్దరం తింటాం. ఇక తర్వాత మా అబ్బాయి వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత తింటారు.
ఈలోపు నేను పొద్దున్నే లేస్తే చల్లగా ఉంటుంది కాబట్టి వీలైతే టీ తాగుడు, లేకుంటే పసుపు నీళ్ళు అట్లా ఉంటాయి కదా, అవి అవి తాగేది ఉంటే ఇక మా వారు వాకింగ్కి వెళ్ళే ముందు తాగుతున్నాయి. అయితే వాకింగ్ ఈ సమ్మర్లో వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా, ఏమవుతుందో చూడాలి. పోయిన సంవత్సరం వెళ్ళలేదు, అంతకుముందు సంవత్సరం వెళ్ళాం కానీ పోయిన సంవత్సరం వెళ్ళలేదు. ఇక చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పచ్చు. ఈ గ్లాస్ తోటి ఒక్కొక్కరికి ఒక గ్లాస్ వేస్తాను నేను, కరెక్ట్ సరిపోతుంది. ఉప్మా అయితే కడుపు నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. వేరే బ్రేక్ఫాస్ట్లు తిన్న దానికంటే ఉప్మా తింటే ఇక లంచ్ కొంచెం లేట్ అయినా ఏం కాదు. ఒక్క ఫ్యామిలీలా ఉన్నా కానీ ఒక్కొక్కరిది ఒక అభిప్రాయం ఉంటుంది. కొందరికి ముంబై రవ్వ నచ్చుతుంది, కొందరికి ఇడ్లీ రవ్వ నచ్చుతుంది, కొందరు ముంబై రవ్వ తినద్దంటారు, కొందరు ఇడ్లీ రవ్వ తినద్దంటారు. ఇట్లా భిన్న అభిప్రాయాలతోటి ఉంటుంది ఇంట్లో. ఇంకా చూడండి, ఇది కొత్తిమీర కరివేపాకు కూడా ఉంది, అది వేద్దాం ఒకసారి. ఇది ఫ్రై అయిన తర్వాత వేద్దాం. అయితే గోధుమది తింటే దాంట్లో గ్లూటన్ ఉంటుందా, అది షుగర్ వాళ్ళకు ఎప్పుడు షుగర్ కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదంటారు. ఇక అట్లా మరి సరే, ఇడ్లీ రవ్వతో చేద్దామంటే షుగర్ వాళ్ళకి ఇడ్లీ రవ్వ అంటే బియ్యంతో చేస్తారు కదా ఇడ్లీ రవ్వ, ఉప్పుడు బియ్యం అంటారు, దాంతో చేస్తారు. ఇక అట్లా అంటారు. ఇక మరి ఏం చేసుడో అర్థం కాదు, చేసేటోళ్ళకు నది ఇబ్బందిగా. ఇక ఒక్కొక్కరికి ఒక గ్లాస్ వేస్తాను నేను ఎప్పుడు వేసినా. ఇక ఉప్పు వేద్దాం, ఉప్పు వేసి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఉప్పు వేసి వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ మనం ఆకుకూరలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇగో ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్ ఇవి, కానీ ఆ చల్లదనం ఎక్కువ అయిపోతే కూడా ఇగో ఇట్లా మారుతుంది కలరు. ఎక్కువ చలితోటి ఫ్రిడ్జ్లో కూడా అందులోనే ఉండేసరికి చల్లగా అయిపోయి ఇట్లా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇక మనకు ఎండాకాలం ఎండ, వానాకాలం వాన, చలికాలం చలి, దేన్ని తట్టుకోలేము. కానీ అన్నీ తట్టుకొని అన్ని పనులు చేసుకోగలగాలి. అట్లా ఆకులు కూడా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా అట్లా అవుతున్నాయి అని చెప్తున్నా. ఉప్పు వేద్దాం, ఉప్పు వేసేద్దాం, వాటర్ వేద్దాం. ఆల్రెడీ బాయిల్ అయినాయి. కొంచెం పొడి పొడిగానే ఉండేటట్టు ఉంటేనే బాగుంటుంది ఉప్మా. మనం ఇడ్లీ రవ్వతో చేస్తున్నాం. ఇక అట్లా జస్ట్ 2 minutes అంతే. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇల్లు క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసిన. మరి అయిపోయినాయి, ఇక ఇల్లు సర్దుకోవడం ఇదంతా జరుగుతుంది. ఇక చూడండి, క్లచెస్ ఇవన్నీ ఇట్లా ఒక దానిలో వేసి ఉంచుకుంటా నేను. ఇక మనం ఏ చీర వేసుకుందాం అనుకుంటే ఆ చీరకు సంబంధించింది నైట్లోనే తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇట్లా పెట్టి ఉంచుకుంటా. మొత్తానికి ఇక ఒకసారి అప్పుడప్పుడు బాదాం ఆయిల్ తోటి కూడా మసాజ్ చేసుకుంటే హెయిర్ కొంచెం మంచి బలంగా ఉంటుంది. ఇక మామూలు కోకోనట్ ఆయిల్, సన్ స్క్రీమ్, ఇంకా ఫేస్ వాష్ అన్నీ మనకు ఇక్కడ రోజు ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా నేను సాక్స్ తోటి శుభ్రం చేస్తాను. సాక్స్ అయితే మెత్తగా ఉంటాయి కదా మెటీరియల్, పైన ఇట్లా కొంచెం డస్ట్ లాగా అనిపిస్తాయి కదా బాటిల్ మీద, ఇది కూడా ఇట్లా అంటే స్మూత్గా క్లీన్ అయిపోతుంది. అందుకని అట్లా నీట్గా అయిపోయింది. నేను ఒక చేతితోటి చూపిస్తున్నా కదా అట్లా. మొత్తానికి ఇక అన్నీ మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏదేది ఉండాలో అవన్నీ సర్దుతున్నా. ట్యాబ్లెట్స్ ఇవి మనకు ఒక్కోసారి రాత్రి కాఫ్ వస్తుంది. బ్లాక్ పిట్ట వచ్చింది, ఇక్కడ నైవేద్యం తింటుంది. నేను రాగానే ఉరికింది. ఇక
ఇక పొద్దున పక్షులను చూపించుడు కూడా అస్సలు వీలుగాలే. నిన్న వీలుగాలే, ఈరోజు వీలుగాలే. ఇక ఈరోజు మరి మన వంట టమాటా కాలీఫ్లవర్ డీప్ ఫ్రై. ఈ సీజన్లో కాలీఫ్లవర్ చాలా ఎక్కువ వస్తుంది, పచ్చి బఠానీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇక వచ్చినప్పుడు ఎక్కువసార్లు వాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి కలిపి పెడుతున్నా. ఇక కర్రీ సింపుల్ కర్రీ కాబట్టి ఇంకా అంతేం చూపించా, చక్కచక్క చేసేద్దాం. ఇక సింపుల్ కర్రీ అనుకోవచ్చు. అన్నీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ ఒకటి కొంచెం ఎక్కువ వేసుకొని కాలీఫ్లవర్ ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత అవి కొంచెం ఉడకంగానే ఉప్పు కారం వేసుకొని టమాటాలు కొత్తిమీర ఇవన్నీ ఆకులు వేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, ఆల్రెడీ ఉడుకుతుంది. ఇక్కడ చేసేద్దాం. మా వారు రానే వచ్చిండ్రు. బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు నేను పోయి తను బయటకు వెళ్ళిన నుండి వర్క్ చేస్తున్నా. కాకపోతే ఇక అట్లా ఉంటుంది. ఇంట్లో ఎంత పని చేసినా వాల్యూ ఉండదు. మళ్ళీ లంచ్ చేయడానికి రానే వచ్చే నేను ఇంకా పని చేస్తూనే ఉన్నా. అంటే ఈ మనం టైల్స్ కానీ ఏదైనా సున్నితంగా ఉండాలంటే ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. ప్రతిదీ వారానికి ఒకసారి కొంచెం శుభ్రం చేస్తేనే నడుస్తుంది. 15 రోజులు కూడా కాదు, వారం రోజులు కంపల్సరీ. ఏదన్నా 2-3 రోజులు కొంచెం బిజీగా ఉంటామంటే ముందుగానే బాత్రూంలో కాడికి వెళ్ళి కిచెన్ సింకులు ఇక ప్రతిదీ శుభ్రం చేసుకోవడమే. మళ్ళీ మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యేది ఉంటే మన గాజులు చీరలు ఇక ఏవో మనకు అవసరం ఉన్నాయన్నీ రెడీ చేసుకోవాల్సిందే. కర్రీ ఒక 10 మినిట్స్లో ఉడుకుతుంది. ఇది కూడా 10 మినిట్స్లో అయిపోతుంది. ఇక కవర్ అయితే మనకు లోపల ఉడకనట్టుగా ఉంటుంది. ఇట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది. అందుకే ఇట్లా వేస్తున్నాను నేను. ఇది అయిన తర్వాత ఇక్కడ డిష్ పెట్టుకుని మళ్ళీ వేస్తే అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయి. కొన్ని మిర్చి ముక్కలు కూడా వేసినాం కాబట్టి ఇక కొందరికి మిర్చి ఫ్రై అయిన ఇది తినడం ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇది తింటే నచ్చుతుంది. అట్లా టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉంది. మన వంట రెడీ అయిపోయింది. వేడి అన్నం, వేడి అన్నీ. ఇక పెరుగు ఇంత సింపుల్ లంచ్, ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు లంచ్ చేసేద్దాం. ఇక ఈరోజు అయితే రేపు ఒక మంచి వీడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.